శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీరు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుంది కదా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర రాశి అండి. మకర రాశి మీరు రఘుబుధులు ఉన్నారు. మీ రాశిలోనే ఉండి గురుదృష్టి కుజదృష్టి ఉంది. అంటే మీరు చాలా స్పోర్టివ్గా, స్పీడ్గా, యాక్టివ్గా, ఆనందంగా ప్రతి పనులను ముందంజలో ఉంటారు. మీరు సలహాలు ఇస్తూ ఉంటారు జనాలకి. ఈ ఫైనాన్స్ రంగంలోనూ, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ మీరు బాగా ఆరితేరిపోయి ఉంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ రఘుబుధుల కాంబినేషన్, గురుడు దృష్టి ఉందంటే, గురు దృష్టి ఉంది కాబట్టి లాయర్స్కి అందరూ కూడా అండి మంచి అనర్గళంగా మాట్లాడే శక్తి, ముఖ వర్చస్సు, వాళ్ళ నేమ్ అండ్ ఫేము ఎక్కువ ఉండడానికి రఘుబుధులే కారకులు అవుతారు. రఘుబుధులు సామాన్యులు కాదు కదండి. అంటే అష్టమాధిపత్యం వచ్చినా కూడా రఘుబుధులు ఫైనాన్స్ సంబంధించిన సూక్ష్మ బుద్ధి ఎక్కువ ఉంటుంది మీకు. సరే, సెకండ్ హౌస్లో శని మీకు ఏలినాటి ప్రభావం ఉందండి. అంటే కొద్దిగా మీరు ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడము, కొద్దిగా మనస్పర్ధలు భార్యాభర్తల విషయంలో కానీ, లేదా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇలా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు 3వ భావంలో తప్పు, అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. శుక్రుడితో రాహు కాబట్టి ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఇస్తాడండి. ఈ శుక్రుడు యాక్చువల్గా మీ రాశికి అద్భుతమైన యోగకారకుడు కదా, 10th హౌస్లో ఆడయ్యాడు మీకు, అవునా? ఆయన 3వ భావంలో ఉన్నాడు. అంటే మీరు ఉద్యోగ రీత్యా ప్రతి పని, మన కర్మస్థానం ఉంది కదా, మంచి పనుల రీత్యా, అంటే సపోజ్ పనులు అంటే పుణ్యక్షేత్రాల దర్శనము, అమ్మవారి దర్శనం ఉంటాం కదా, అలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకుంటుంటారు. 3rd భావంలో శుక్ర రాహు ఉన్నారంటే మీకు గ్యాదరింగ్ అంటారు సరే, న్యూస్ గ్యాదరింగ్ విషయంలోనూ, తమ్ముళ్ళు తోబుట్టువుల సహాయ సహకారాలను చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ నెల మొత్తం కూడా మీ తోబుట్టువులకి మీరు సహాయ సహకారాలు చేస్తారు. తమ్ముళ్ళకి, చెల్లెలకి అంటాం అనమాట, వాళ్ళు బాగుంటుంది. 3rd భావంలో శుక్ర రాహు ఉన్నారు కాబట్టి మీకు ఇందాక చెప్పాను సరే, ఈ కమ్యూనికేషన్స్ వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడము, మీ మంచి తెలివితేటలు ఉండడము, మీకు వచ్చిన ఆలోచనల్ని క్రమబద్ధీకరణ చేస్తూ కార్యాచరణ రూపంలో దాల్చడం అంత బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుందండి. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి వాహన యోగం కూడా ఉంది. మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇవ్వడమో, వాహనాలు లేకపోతే ఒక వస్తువులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ విద్యలో మాత్రం కొద్దిగా వెనకబడిపోతారండి మీరు. వెనకబడిపోవడం అంటే ఉన్నతంగా రాణించలేకపోవచ్చు అనమాట. కొద్దిగా ఇబ్బంది పడతారు. పెడతారు కదా, ఇబ్బంది పడతారు. కాకపోతే ఏంటంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం అంత బాలేదండి. వ్యవసాయదారులకి పంటలో నష్టం రావడానికి, సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా
గురుడు పంచమ స్థానంలో బ్రహ్మాండంగా మంచివాడు కాదు కదా. 11 ఇంటి వాడు అయ్యాడు, 12 ఇంటి వాడు అయ్యాడు, 12 ఇంటి వాడు 3 ఇంటి వాడు అయ్యాడు. సో థర్డ్ హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ పర్లేదు, ఒక పక్క పెడదాం. ఆ పంచమ స్థానంలో గురుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. అంతే కింద జన్మ చేసిన పుణ్య ఫలాన్ని, పుత్ర సంతాన యోగ బాధ్యతని, అంటే యోగాన్ని, బాధ్యత అంటే గురుడు పుత్ర సంతాన యోగే ఇచ్చే అవకాశాలని గురుడే తీసుకుంటాడు. సాహిత్య రంగంలో మంచి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. అంటే కళారంగంలో బాగా మీకు ప్రతిభ ఉంటుంది. గురుడు బాగున్నాడంటే ఈ స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ఉంటుంది సరే, మంచి అద్భుతంగా ఫైనాన్షియల్గా బాగా రాణించడము, ఈ బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ సంబంధించినవి, వాటిలో మీరు బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఎవరిని ఆడమని చెప్పను. అంతేకాకుండా గురుడు పంచమంలో ఉన్నాడంటే పదవులు వస్తాయండి. మంత్రి పదవులు రావడానికి, మంత్ర సిద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. మీకు మాట నేర్పడతాను ఎక్కువ అండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఆకర్షణగా ఉండాలి, ఎలా పనులు చేయించుకోవాలి, ఎలా మనం జనాలతో మెలగాలి, నలుగురితో ఎలా ఉండాలి అనేది వెన్నతో పెట్టిన విద్య అనమాట. అలా బాగా మాట్లాడతారు మీరు. జ్ఞాపక శక్తి అద్భుతము. మంచి ధర్మకార్యాలు, శుభకార్యాలు, విశేషంగా ప్రయాణాలు, వేళ్ల పట్టు భోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి కదండి. అలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది. ఏదైనా సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ఏంటంటే 4th హౌస్ లార్డ్ సప్తమ స్థానం ఉన్నా కూడా దూర ప్రాంత ప్రయాణాలు లేదా విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు ఉండడానికి అవకాశం ఉంది. సరే, అది పక్క పెడితే మీరు అంటే కుజుడు సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా దీన్ని కర్మస్థానం కాదు కానీ కళత్ర స్థానము అంటాము, విజయస్థానము అంటాం, వ్యాపార స్థానం కూడా అంటాం. సో వ్యాపారం అంటే మీకు జనరల్గా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కేతువు భాగ్యస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే తీర్థయాత్రలు బాగా చేస్తారు. గురువుగారిని, పీఠాధిపతులని, వాళ్ళ పాదసేవలు చేసుకోవడము, అలాగే వాళ్ళతోటి టెంపుల్స్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా కింద జన్మలో చేసిన పుణ్యఫలమే. అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అంటే సపోజ్ ఎంఎస్ చేయడము ఏదో ఉంటుంది. అలా మీ పర్సనల్ విషయాలు, మీకు స్టాంపింగ్ అవడాలు, విదేశాల్లో కూడా H1B వీసా రావడాలు, ఇవన్నీ మీకు వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. బంగారము, గోల్డ్ అంటే బంగారం, వెండి, ఫుడ్ బిజినెస్, వస్త్ర పరిశ్రమలు, స్టేషనరీ, ఇవి ఉంటే జర బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ సంస్థలు పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రిసిటీ సంస్థలు పనిచేసే వాళ్ళకి ఆ వ్యాపార అభివృద్ధులు బాగా ఉంటాయన్నది సందేహం లేదు. ఇంకా సిమెంట్ అంటే కొద్దిగా సిమెంట్ పరిశ్రమలు, ఈ కారకత్వం ఉంటుందని కుజుడు కారకత్వం, సిమెంట్ పరిశ్రమలు అంటాము, లేకపోతే ఫార్మా రంగం, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఏదేమైనా మీ రాశికి దశమాధిపతి అంటే 10th హౌస్ లార్డ్ ఉచ్చ స్థితిలో ఉన్నాడండి. అంటే కర్మస్థానాధిపతి బాగుండము, కర్మస్థానానికి కుజ దృష్టి కూడా ఉంది. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తే ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు రావడానికే అవకాశాలు మీకు నిండుగా ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే 11వ భావంలో బుధుడు ఉన్నాడు. అంటే బుధుడు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది కాబట్టి లాభాలు అధికంగా ఉంటాయి. కానీ 4వ తారీఖు నుంచి బుధుడు 12వ భావంలోకి వస్తున్నాడు. 12వ భావంలో ఉన్న బుధుడు ఎవరు? మీకు 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. భాగ్యాధిపతి 12వ భావంలో ఉన్నంటే ఫారిన్ కంట్రీస్, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే అవకాశాలు 4వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపల మీ జాతకాల రీత్యా విదేశ పర్యటన ఉంది. ఇదంటే సపోజ్ మీరు విద్య రీచ్ అవ్వచ్చు, విదేశాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇండియా రావచ్చు, అది విదేశమే. సో ఈ విధంగా మీకు బాగుందండి. భాగ్యస్థానం బాగుంది. బాగా 12వ భావాన్ని ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటుంటారు. టెంపుల్స్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు పెడుతుంటారు, ధనం వినియోగం చేస్తుంటారు. అంటే అన్నదానానికి ఇవన్నీ ఉంటాయి, తెలిసిందే. సన్మానాలు కూడా జరుగుతుంటాయి. సో ఈ విధంగా మీ మకర రాశి వాళ్ళు చాలా బాగుంది. మీరు అమ్మవారిని పూజించాలండి. అమ్మవారు కనకదుర్గ అమ్మవారు కానీ ఎవరైనా సరే దేవి అమ్మవారు పూజిస్తే సకల శుభాలు, సకల సౌఖ్యాలు, అలాగే అన్ని రంగాల్లోనూ ఆనందాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి.